బంగారం ధర మొన్ననే నేను చెప్పా, ఒక మాఫియా సృష్టిస్తోంది. యుద్ధాలు ఆగిపోతుంటే ధరలు ఎందుకు పెరుగుతాయి చూసుకోవాల్సి ఉన్నటువంటిది అన్నటువంటిది. ఖచ్చితంగా పెరగడం 85-90 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బంగారం వ్యాపారులు. కానీ ఈ ఓవర్ హైప్ అన్నటువంటిది ప్రమాదకరం, ఇది కావాలని కల్పితం అన్నటువంటిది. ఇప్పుడు అదే జరుగుతోంది. గత 3-4 రోజుల్లో 5,800 రూపాయలు తగ్గింది బంగారం. గత 3-4 రోజుల్లోనే. మొన్న 10,000 పెరిగిపోయింది, 15,000 పెరిగిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు 5,800 రూపాయలు తగ్గింది. ఇవాళ ఏకంగా 2,140 రూపాయల దాకా తగ్గింది. 3 రోజుల్లోనే 5,800 దాకా తగ్గింది. ఇంకా తగ్గుతుందా లేదా అంటే బంగారపు వ్యాపారులు మాత్రం 85-90 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్థిరత్వం అక్కడ ఉంటుంది అన్నటువంటిది. బట్ మళ్ళీ ఇంకేదన్నా మాఫియాలు ఇన్వాల్వ్ అయ్యి ఏమన్నా చేస్తే ఏమో తెలీదు. ఎందుకంటే అక్షర తృతీయ రోజున కూడా 900 రూపాయలు తగ్గిందంటే అర్థం చేసుకోవచ్చు.